this online, this recorded video's object is to serve, to give, to access my knowledge and to help the existing persons, those who are preparing for DS examinations. ఎవరైతే డిఎస్ ఎగ్జామినేషన్ కోసం చదువుతున్నారో వాళ్ళకి నా వంతు కొంత నాలెడ్జ్ని వాళ్ళకి అందిద్దామనే ఉద్దేశంతో రికార్డ్ చేస్తున్నదే కానీ ఇక్కడ ఎటువంటి మనీని ఎక్స్పెక్ట్ చేస్తూ కాదు. సో దిస్ ఈజ్ అ నాన్ ఎకనమిక్ యాక్టివిటీ. డజంట్ కమ్స్ అండర్ ద సబ్జెక్ట్ ఎకనామిక్స్. అర్థశాస్త్ర పరిధిలోకి ఇది రాదు. ఓకేనా? ఎ టీచర్ టీచింగ్ హిస్ సన్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్. A teacher teaching in school is a part of economics. I think you got the difference. ఒక టీచర్ తన పిల్లవాడికి కాన్సెప్ట్ చెప్తున్నాడు, డాడీ నాకు అర్థం కావటం లేదు అని. అది చెప్తుంటే వాళ్ళ అబ్బాయి ఎస్ డాడ్ ఐ గుడ్ అండర్స్టాండ్, బాగా చదువుకున్నాను, నేను అర్థమైపోయింది, నాకు బాగా చెప్పారు మీరు అన్నాడు. అది నాన్ ఎకనమిక్ యాక్టివిటీ అవుతుంది. బికాస్ అక్కడ ఆ టీచర్ వాళ్ళ ఫాదర్ ఎలాంటి మనీని ఎక్స్పెక్ట్ చేయకుండా లవ్ అండ్ అఫెక్షన్తో చెప్పినటువంటి కాన్సెప్ట్ కాబట్టి. అదే కాన్సెప్ట్ టీచర్ స్కూల్లో స్టూడెంట్స్ చెప్పాడు అనుకోండి, ఇట్ కమ్స్ అండర్ ఎకనామిక్స్ అండ్ ఎకనమిక్ యాక్టివిటీ. అక్కడ చేసేటువంటి యాక్టివిటీలో మనీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి అది ఎకనమిక్ యాక్టివిటీ అవుతుంది. ఒక డాక్టర్ తన మదర్ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇంట్లోకి వచ్చి మా బాగుందని కొంచెం బాగలేదరా అంటే కాస్త ఆమె ట్రీట్మెంట్ ఇచ్చాడు, ఇట్స్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఎకనామిక్స్. అదే డాక్టర్ క్లినిక్లో పేషెంట్స్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, ఇట్స్ కమ్స్ అండర్ ఎకనామిక్స్. సర్వీస్ ఈజ్ సేమ్, సర్వీస్ ఆబ్జెక్ట్ ఈజ్ డిఫరెంట్, రైట్? ఆ డిఫరెన్స్ గమనించాలి మీరు కూడా. చేసిన వర్క్ ఒకటే, వర్క్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఉద్దేశం వేరే. ఆ ఉద్దేశం మనీ ఇన్వాల్వ్మెంట్తో అయితే అది ఎకనామిక్స్ కిందకు వస్తుంది. మనీ ఇన్వాల్వ్మెంట్ లేనిది అయితే, వర్క్ అలాంటిది అయినప్పటికీ అది ఎకనామిక్స్ కిందకి రాదు. ఓకేనా? ఎస్, గుడ్, వెరీ గుడ్. సో కొంచెం మనం బ్రిక్ బై బ్రిక్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ మా కాన్సెప్ట్స్. ఓకేనా? ఎస్, గుడ్. ఇక్కడ ఇప్పటి వరకు ఈ ఎకనామిక్స్, ఎకనామిక్ రిసోర్సెస్, ఎకనామిక్ యాక్టివిటీస్ ఏంటో చెప్పుకున్నాం, ఆర్థిక కార్యకలాపాలు. ఇక రెండవ పార్ట్గా నేను ఎకానమీ అంటే ఏంటో మీ దృష్టి తీసుకురాగలుగుతున్నాను. ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ అని అర్థం. ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం అని అర్థం. చూడండి, ఎకనామిక్స్, ఎకానమీ. ఎకనామిక్స్ ఈజ్ అ సబ్జెక్ట్, ఎకానమీ ఈజ్ అ సిస్టమ్. ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం, అదొక సబ్జెక్ట్. ఎకానమీ ఆర్థిక వ్యవస్థ. ఇట్ ఈస్ ఎ థియరిటికల్, ఇట్స్ ఎ ప్రాక్టికల్, రైట్? సో దో వీఆర్ యూజింగ్ ఇంటర్చేంజబుల్లీ దీస్ టూ టర్మ్స్, బట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ బోత్. ఓకేనా? ఒక గుడ్ కంటెంట్ ఉన్నటువంటి ఎకనామిక్స్ని యూజ్ చేసుకొని బ్యూటిఫుల్ ఎకానమీని ప్రిపేర్ చేయొచ్చు, బ్యూటిఫుల్ ఎకానమీని బిల్డ్ చేయొచ్చు. ఎకనామిక్ కాన్సెప్ట్స్ కాస్త వైబుల్గా లేకపోతే, ప్రాపర్గా లేకపోతే గుడ్ ఎకానమీ బిల్డ్ కాదు. చిన్న ఎగ్జాంపుల్, గుడ్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఇలా ఉండాలి అని ఒక యాడమ్ స్మిత్ అనే ఎకనామిస్టు, ఇతను అర్థశాస్త్ర పితామహుడు, ఒక మంచి పన్నుల వ్యవస్థ ఎలా ఉండాలని అతను ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. దట్స్ ఇన్ ఎకనామిక్స్. అది ఎలా ఉండాలి అని చదివినటువంటి ఈ ఫినాన్స్ మినిస్టర్ దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకొచ్చాడు. ఇన్ ఎకానమీలోకి తీసుకొచ్చాడు. దాన్ని ప్రాక్టీస్ చేస్తే అదొక మంచి ఎకనామిక్ సిస్టమ్గా తయారవుతుంది. ఎమరైట్స్? ఎకనామిక్స్ ఈజ్ అ థియరిటికల్, ఎకానమీ ఈజ్ అ ప్రాక్టికల్. ఓకేనా? ఎకానమీ అనే దానిలో ఎకనామిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇవి థియరిటికల్గా చదువుతాము, వాటిని ప్రాక్టికల్గా ఇక్కడ అప్లై చేస్తాము, రైట్స్? ఎకనామిక్స్లో రెండు మేజర్ పార్ట్స్ ఉన్నాయి, మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్. సూక్ష్మ అర్థశాస్త్రం అని, స్థూల అర్థశాస్త్రం అని. ఎకానమీలో మేజర్ 3 పార్ట్స్ ఉన్నాయి, క్యాపిటలిస్ట్ ఎకానమీస్, సోషలిస్ట్ ఎకానమీస్, మిక్స్డ్ ఎకానమీస్. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థని, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని 3 భాగాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలు. ఇక్కడ వీటిని కట్ చేద్దాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే అక్కడ ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా
ప్రైవేట్ ఆధీనంలో ఉంటాయి. వాళ్ళ ఉద్దేశం గరిష్ట లాభార్జన. ఓకేనా? చిన్న బ్రీఫ్గా చెప్తున్నాను. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వనరులు కేటాయింపు ఆధిక్యత అంతా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. వాళ్ళ ఉద్దేశము సమాజ శ్రేయస్. ఇకపోతే ఈ రెండు ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి మెరిట్స్ని క్లబ్ చేసి డిజైన్ చేసినదే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. అటు ప్రభుత్వ ఇటు ప్రైవేట్ రంగాల కలయిక అనేది ఉంటుంది మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో. ప్రపంచంలో మొట్టమొదటి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ. ఓకేనా? ఎస్. సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అంతా కూడా ఇండియన్ ఎకానమీ, అది అక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చదువుతున్నది ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్, అది ఇది ఎకానమీ కాదు, ఎకనామిక్స్ అది. ఓకేనా? ఎస్. సో ఎకనామిక్స్, ఎకనామిక్ రిసోర్సెస్, ఎకనామిక్ యాక్టివిటీస్, నాన్ ఎకనామిక్ యాక్టివిటీస్, ఎకానమీ. రైట్? ఇవి మనం ఈ క్లాస్లో ఇప్పటి వరకు కవర్ చేసుకుంటూ వెళ్ళినటువంటి మినిమం ఏరియాస్.